సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్స్ అండ్ స్ట్రీట్స్. సో ఈరోజు డే 2. మనం ఇప్పుడు ఉడిపిలో ఉన్నాము. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. మేము వెళ్ళే లొకేషన్కి 344 కిలోమీటర్స్ ఉంది. 6 hours 50 something, 7 hours. సో గోవాకి వెళ్ళే ముందు మురుదేశ్వర్లో ఒక బ్రేక్ తీసుకుంటాము. మురుదేశ్వర్లో బ్రేక్ కాదు, టెంపుల్కి వెళ్ళాలి. మురుదేశ్వర్కి 103 కిలోమీటర్స్, 2 hours ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ లంచ్కి మురుదేశ్వర్ వెళ్ళిపోదాం ప్లాన్. అక్కడ టెంపుల్ చూసుకో, నెక్స్ట్ గోవా. సో లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే స్టార్ట్ అయినాము. మనకి ఇంకా మురుదేశ్వర్ వచ్చి 103 ఉంది. సో ఇట్ విల్ టేక్ 2 hours. మేము ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నాం మురుదేశ్వర్కి. సో మధ్యలో మురుదేశ్వర్ చూసుకొని ఆ పిలిగ్రిమ్ విజిట్ అయ్యి నెక్స్ట్ మురుదేశ్వర్ నుంచి డైరెక్ట్ గోవా. మెయిన్ ఈ రైడ్ గోవానే వెళ్ళేది. సో ఎట్లా ఈ రోడ్లో ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, మనము బ్రేక్స్ తీసుకొని లైక్ ఉన్న ఆప్షన్స్ అన్నీ చూసుకెళ్దామని ప్లాన్ చేశాను. వచ్చినప్పుడు డైరెక్ట్ గోవా బెంగళూరు. సో ఈ రోడ్ ఒకసారన్నా కంప్లీట్ చేసినట్టు ఉంటుందని ఇన్ని స్టాప్స్ చేశాను మధ్యలో. మనం బెంగళూరు గోవా వెళ్ళాలంటే తుమ్కూరు పైన మంచి హైవే ఉంది, 4 lane. ఐ థింక్ అప్రాక్స్ 680 kilometers అనుకుంటా. 9 hours 8 hours వెళ్ళిపోవచ్చు, లైక్ 9-10 hours. కానీ ఇట్లా వస్తే ఏంటంటే మనకి దగ్గర 1200 something పడుతుంది. కానీ ఏంటంటే మనం ఉడిపి, మ్యాంగ్లూర్, మురుదేశ్వర్ అన్నీ చూసుకెళ్తాము. గైస్, ఇక్కడంతా ఎక్కడ పడితే అక్కడ బ్యాక్ వాటర్స్ అలా ఉంటాయి. ఫ్రమ్ మ్యాంగ్లూర్ నుంచి ఉడిపి, గోవా ఈ రోడ్ అంతా ఇలానే ఉంటాయి. సో కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది గైస్ రోడ్ మాత్రం. ఏదున్నా వైబ్ ఇంపార్టెంట్. అండ్ మన బైక్ కూడా 30,000 kilometers క్రాస్ అయింది. ఎన్ని ఊళ్ళకి తీసుకెళ్తుందో ఏమో నన్ను. ఫస్ట్ అయితే వెళ్ళాలి నేను. ఇన్ని కిలోమీటర్స్ అయితే లదాఖ్ వెళ్ళలేదు నేను. సో గైస్, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసాం ఇక్కడే. సో మన వాళ్ళంతా రెడీ అవుతున్నారు. సో నెక్స్ట్ ఒక లొకేషన్ ఉంది ఇక్కడ, లైక్ మచ్చా ఆ బీచ్ పేరేమ్రా? మార్వంతే బీచ్ అది. సో అక్కడ ఎట్లా అంటే బీచ్ ఇక్కడ ఇట్లా రాకుండా స్టోన్స్తో ఒక స్ట్రక్చర్లా చేశారు. పామ్ ట్రీ లాగా ఉంటుంది ఆ స్ట్రక్చరు. సో అక్కడికి వెళ్ళి డ్రోన్ షాట్స్ తీసుకొని నెక్స్ట్ డైరెక్ట్ మురుదేశ్వర్ తర్వాత గోవా. ఈ లొకేషన్ చూడండి ఒకసారి, వేరే లెవెల్ ఉంది. అంటే ఇది కొంచెం ఫేమస్ లొకేషన్, దీని పేరు మార్వంతే బీచ్ అనుకుంటా. సో మేము ఇక్కడ వెళ్ళిపోవాలని ప్లాన్ ఉంది, కానీ కొంచెం ముందర ఇంకా సూపర్ ఉంటుంది లొకేషన్. లైక్ ఈ పక్క వాటర్ ఉంటుంది. కానీ చూడండి గైస్, నా బైక్ వేసుకొని నేను పక్కనే బీచ్. టైం 2 అయిపోయింది. టెంపుల్ దర్శనం చేసుకొని డైరెక్ట్ గోవా. ఎంత లేట్ అయినా ఈరోజు గోవాకి వెళ్ళాం. ఎందుకంటే నా ఫ్రెండ్ యుగంధర్ అక్కడ వెయిటింగ్ నా కోసము. సో వాడు తంతాడు ఈరోజు గోవాకి రాకపోతే. ఎందుకంటే నేను ఫస్ట్ నిన్నే వస్తానని చెప్పా, కానీ ప్లాన్ మారిన వల్ల ఈరోజు రావాల్సి వచ్చింది. సో గైస్, హైవేలోంచి లైక్ గోవా హైవేలోంచి వచ్చిన డైవర్షన్ తీసుకున్నాము. డైవర్షన్ నుంచి లోపలికి 4 kilometers అంతే మురుదేశ్వర్ టెంపుల్. నేను ఫొటోస్ చూసా, చాలా బాగుంటుంది ఓషన్ పక్కన. ఎవరన్నా గోవా ఉడిపి రూట్లో వస్తే ఈ టెంపుల్ మిస్ చేసుకోదండి.
మీకు ఒక్కసారి డ్రోన్ షాట్ చూపిస్తా, లైక్ మీరు మిస్ చేసుకోరు ఒకళ్ళు చూస్తే. ఒకసారి టెంపుల్ వ్యూ చూడండి, రోడ్లోకి ఏముందో అసలు. బా, శివ స్టాచ్యూ చూడండి కదా అక్కడ, అది కన్స్ట్రక్షన్ ఉంది, లేకపోతే మాత్రం డ్రోన్ వ్యూ సూపర్ ఉండేది. బట్ యా, చూడండి గైస్ లొకేషన్. అండ్ ఇక్కడ బీచ్, ఇక్కడే టెంపుల్. ఆ టెంపుల్ అనుకుంటా, ఇది గోపురం. గోపురం చూడండి ఎంత హైట్ ఉందో. ఐ థింక్ పైకి లిఫ్ట్లో వెళ్ళొచ్చు అనుకుంటా, మీకు వెళ్తే చూపిస్తా. బట్ యా, బ్యూటిఫుల్ గైస్ టెంపుల్. ఇవి రిస్క్ చేసాం గైస్, డ్రోన్ మాత్రం. షార్ట్స్ హితేష్ గడు వేరే లెవెల్ తీసినాడు. కానీ యా, మురుదేశ్వర్ అయిపోయింది. నెక్స్ట్ గోవా. మచ్చా రారా, గోవా పోదాం రా. చలో లెట్స్ గో గోవా. ఏరా మురుదేశ్వర్లో 4:30కో 4:40కో స్టార్ట్ అయ్యాము. టైం ఆల్మోస్ట్ 6:40 అవుతుంది. ఆల్మోస్ట్ 2 hours వచ్చాము, కానీ ఎక్కువ దూరం అయితే రాలేదు. ఇంకా గోవాకి 187 and 4 hours ఉంది. సో యా, ఈరోజు అయితే గోవా కొడుతున్నాం కంపల్సరీ, ఎందుకంటే బాడీలో ఫుల్ ఎనర్జీ ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఐ థింక్ 11 దాకా రెస్ట్ తీసుకున్నాం అందరము. సో నో ఇష్యూస్. నైట్ 10:55, ఆల్మోస్ట్ 11 అంట రీచింగ్ టైము. అండ్ ఇది నార్త్ కర్ణాటక కదా, ఇక్కడ బస్సెస్ పైన అంతా చూడండి NWKRTC అని ఉంటుంది, అంటే నార్త్ వెస్ట్ కర్ణాటక ఆర్టీసీ అనమాట. సో యా, ఇది కూడా నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. ఐ మీన్ కర్ణాటకలో అంతా KSRTC అని ఉంటాయి కదా, ఇక్కడ NWKRTC అని ఉంది. సో యా, బస్సెస్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇక్కడ. ఐ మీన్ ఇది వచ్చి మ్యాంగ్లూర్ నుంచే స్టార్ట్ అయింది. లైక్ ఉడిపి దగ్గర నుంచి ఈ బస్సెస్ స్టార్ట్ అయినాయి. ఉడిపి వరకు నార్మల్ కర్ణాటక బస్సెస్ ఉన్నాయి, ఐ మీన్ KSRTC బస్సెస్. అండ్ వ్యూ చూడండి, సడన్గా ఇట్లా వ్యూస్ వస్తాయి. ఐ మీన్ అక్కడ చిన్న లేక్ లాగా ఉంది, లేకో అది రివరో, పెద్ద రివరో. అండ్ హైవేస్ ఇంత ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడక్కడైతే మరీ వర్స్ట్గా ఉన్నాయి రోడ్స్. మన రైడ్లో ఫస్ట్ టనల్ క్రాసింగ్, చిన్న టనలే కానీ యా, ఫస్ట్ టనల్ క్రాసింగ్. ఇది సెకండ్. ఇక కొండల్ని కొట్టకుండా టనల్ వేయడం కూడా చాలా మంచి ఐడియా గైస్. ఇంకా 129 ఉంది, 2 hours 58 minutes, 58 kilometers సేమ్ హైవే అంట. కానీ రోడ్ చూడండి కదా, స్ట్రైట్గా ఉంది, పక్కనంతా బీచ్, సూపర్ ఉంది రోడ్ మాత్రం ఇది. ఐ మీన్ ఆ లైట్స్ బాగుంది. మార్నింగ్ అయితే లైట్స్ ఉండవు, ఈ పక్కంతా బీచ్ కనిపించేది. బట్ యా, మీరు మ్యాప్లో చూడొచ్చు, ఇక్కడ చాలా బాగుంది రోడ్ ఇది. ఇక్కడంతా ఏముందో మరి, ఐ థింక్ యా ఇదంతా కూడా బీచే. బట్ యా, వేరే లెవెల్ వైబ్ మాత్రం. గోవా ట్రాఫిక్ పోలీస్, గోవా బార్డర్ గైస్ ఇది మొత్తానికి. సో మనం చాలా స్ట్రిక్ట్గానే ఉంది చెక్కింగ్. వచ్చినప్పుడు కొన్ని బాటిల్ తేవాలన్నమాట, అవి ఎట్ట పెట్టుకుని రావాలేమో ప్లాన్ చేయాలి. నేనైతే 10 అనుకున్నా, 10 కష్టమే బార్డర్లో, చూద్దాం.
సో యా మొత్తానికి గోవా బార్డర్ ఎంటర్ అయిపోయినాము. కానీ బార్డర్ ఎంటర్ అయినా కూడా ఇంకా 118 ఉంది. ఐ థింక్ ఇదంతా సౌత్ గోవా. మనం సౌత్ గోవా నుంచి అంతా ట్రావెల్ చేస్తాం ఇప్పుడు. సో మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఫస్ట్ అసలు గోవాలో ఫాగ్ లైట్స్ వాడచ్చా లేకపోతే జాగ్రత్తగా ఉండాలో కనుక్కోవాలా. వాడు వాడచ్చంటే నేను ఎక్కడ ఆపను, జాగ్రత్తగా ఉండాలంటే వాడతాను, కానీ పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు చూసుకొని ఆపుతాను, లైక్ లైట్స్ ఆపేస్తా. ఇంకా లైక్ పనాజీకే ఐ థింక్ ఇంకా 70-75 ఉంది. అక్కడ నుంచి ఆరంబోల్ వెళ్ళాలి మేము. నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ గోవా మేము ఈరోజు ఉండేది. సో ఈరోజు లైక్ రేపు ఎల్లుండి నార్త్ గోవాలో వైబ్ అంతా ఎంజాయ్ చేసి థర్డ్ డే సౌత్కి వచ్చేస్తాము. థర్డ్ డే సౌత్కి వచ్చి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అయితే ఐ మీన్ కొన్ని మైండ్లో ఉన్నాయి. ఆ ప్లేస్కి వెళ్ళి నెక్స్ట్ వెన్స్డే మార్నింగ్ బెంగళూరుకి వచ్చేయాలి గైస్. ఎందుకంటే వెడ్నెస్డే రాకపోతే థర్స్డే నన్ను తీసేస్తాడు జాబ్ నుంచి. సో యా అందుకే వెడ్నెస్డే రిటర్న్ అయిపోవాలి. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇది గోవా కదా, లైక్ రోడ్స్ అన్నీ వేరే లెవెల్ ఉన్నాయి. నేనైతే హిమాలయాన్ని ఫుల్ విత్ లగేజ్ ఉన్నా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా కర్వ్స్లో. అమ్మో ఆ కర్వ్లో నాకైతే లైక్ నా గేర్ రాడ్ తగిలింది కింద రోడ్కి. మొత్తం డెన్స్ ఫారెస్ట్ మీరు మ్యాప్లో చూడొచ్చు. చూడండి ఎంత పెద్ద కార్నరో ఇది. నాకైతే బైక్ నా లెగ్ కింద తగులుతుంది. లైక్ నా షూ గేర్ రాడ్ కింద ఉంటుంది కదా, అదైతే కింద రోడ్కి లైట్గా టచ్ అవుతుంది అక్కడక్కడ. అంత బెండ్ చేస్తాను ఆ బైక్ని. బట్ ఆ కాన్ఫిడెన్స్ అయితే ఫుల్ ఉంది. రోడ్ ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది నాకు. సో అందుకే అంత బెండ్ చేస్తున్నా. వెల్కమ్ టు గోవా. ఇది గోవా ఐకానిక్ బ్రిడ్జ్ ఇది. సో అదంతా ఏదో రివరు, ఇది గోవా ఐకానిక్ బ్రిడ్జ్. లైక్ ఈ బ్రిడ్జ్ వస్తే మనం బేసికలీ గోవా వచ్చినట్టు. కెసినోస్ చూడండి. మనం మొత్తానికి రీచ్ అయినాము. మచ్చా ఏమచ్చా పెద్దోడైపోయినావు గోవాకి వచ్చి. ఏం లేరా బాబు. సో గైస్ మొత్తానికి మన కెఫే దగ్గర, లైక్ కెఫే దగ్గర బైక్ వెళ్ళదంట. ఐ మీన్ అది బీచ్ లోపల కదా, ఇక్కడే నో 4 వీలర్స్ అలౌడ్ అని రాశారు. మంచి సంత మార్కెట్ లాగా ఉంది ఇదంతా. లైక్ ఏ కావాలో దొరుకుతాడా. అయితే షాపింగ్ అన్నాడు. వాడు షాపింగ్ అంతా ఇడే దొరుకుతుంది, వేరే చోటుకి వెళ్ళే పని ఉండదు. బట్ యా అమ్మో చిన్న సందుల్లోకి వెళ్ళమంటాడు. పదరా మొత్తానికి సందుల్లో తీసుకొస్తారట. సో యా ఇంత లోపలికి వస్తే కానీ మనకి వైబ్ ఉండదు. వైబ్ కావాలంటే ఇంత లోపలికి రావాలి. లైక్ ఇంకా హోటల్లోంచి డైరెక్ట్ బీచే, రోడ్ కూడా డైరెక్ట్ డోర్ తీస్తే బీచ్. ఇంకే బండి పడితే చాలు మనకు వచ్చేస్తాం. అది హితేజ్ గడు పాపం కష్టపడతాం వెనకాల. ఓకే నైట్. అమ్మో టైసన్ కమ్ ఆజా దా. ఓకే నో ప్రాబ్లం.
సైడ్కి పెట్టు